హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నేలో పెట్టిన విధంగా ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి 2 డేస్ నుంచి డిలే అయ్యాయి. మనకి అఫీషియల్గా ఇప్పుడు మనకి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. వెబ్ ఆప్షన్స్ అనేవి 8th నుంచి 11th వరకు, ఈ మంత్ 8th నుంచి 11th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 12th ఏమైనా వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 12th అండి, ఆ రోజు మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే సీట్ అలాట్మెంట్ అనేది 14th, మనకి సీట్ అలాట్మెంట్ అనేది 14th జరుగుతుంది. అలాగే కాలేజ్ రిపోర్టింగ్ కూడా 14th నుంచి 21st వరకు కాలేజ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. అలాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు మనకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ కాలేజ్లో ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్లో జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ వస్తాయి, యూనివర్సిటీస్ బెస్టా, ప్రైవేట్ కాలేజెస్ బెస్టా అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు తెలుసుకోండి ఏ కాలేజ్లో జాయిన్ అయితే మంచిగా ప్లేస్మెంట్స్ ఉంటాయి, బాగుంటుంది స్టడీస్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. చెక్ చేసి మీరు ఆ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్గా ఇచ్చుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.